విచ్చేసిరి. రండి దైవజనమా, పూజా సమయమిది. దేవాలయ గుడి గంటల సందడిలో పూజ్య గురువులు విచ్చేసిరి. రండి దైవజనమా, పూజా సమయమిది. Praise the Lord. Hallelujah. 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 In this Eucharistic celebration, we continue to pray for the people to whom we promised to pray, and the people those who have sent their intentions to offer this Mass. Pita Putra Pavitratma Namamuna. Amen. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సామెతలు 15:8 ప్రభువు దుష్టుని బలిని అసహించుకొనును. సజ్జనుని ప్రార్థన వలన ప్రీతి చెందును. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు దృష్టిని బలిని అసహించుకొందును, మంచివాణి యొక్క ప్రార్థనను ప్రీతితో స్వీకరించును అని పలుకుతూ ఉన్నారు. మరి ఈనాడు మనమందరము కూడా సజ్జుని వలె ఈ యొక్క ప్రార్థనను చేసినట్లయితే, ఈ బలిని సమర్పించినట్లయితే దేవుడు మనలందరినీ కూడా ఆదరిస్తానని, మనల్ని స్వీకరిస్తానని పలుకుతూ ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ మనం దుష్టులుగా జీవించినట్లయితే, పాపులుగా జీవించినట్లయితే, మన యొక్క అంతరాత్మ ఘోషిస్తున్నట్లయితే, దేవుని సన్నిధిలో ఉన్న మనము చేసిన పాపాలకు మన్నింపును అడిగి వేడుకుందాం. ఏ బిడ్డ అయితే మన్నింపును అడుగుతారో వారిని మన్నించటానికి నేను సిద్ధముగా ఉన్నాను అని ప్రభువు ఈ యొక్క పవిత్రమైనటువంటి బలి ద్వారా మనందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మానవులుగా మానవ మాత్రపు జీవితాన్ని జీవిస్తున్న మనము ఏదో ఒక రూపములో మరి పాపములోను పాపపు తలంపుల్లోనూ ఉండి చెడుకి దృష్టినికి దగ్గరగా జీవిస్తూ ఉంటాము. కనుక ఈ యొక్క పవిత్రమైన సమయంలో చేసిన ప్రతి పాపానికి మన్నింపును అడిగి సజ్జుని వలె మన యొక్క బలిని, మన యొక్క ప్రార్థనను సమర్పించుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధల చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవమును ప్రసాదింతురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము.
సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరం, నీ ప్రేమనురాగములు నిన్ను ఆశ్రయించు వారి యోగ్యతను కోరికలను మించి ఉండును. ఈ విషయమును గ్రహించి మేము ఆనందించుచున్నాము. మా మనస్సాక్షికి భీతిని కలిగించుచున్న మా పాపములను దయతో మన్నించి మేము సాహసించి అడగలేని వాటిని కనుకరించి మాకు ప్రసాదింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. పునీత పౌలు గారు గలతీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 5 వరకు. అవివేకులకు గలతీయులారా, మీరు ఎవని మాయలోకి లోనైతిరి? శిలువపై యేసుక్రీస్తు ప్రభు మరణము మీ కన్నుల ఎదుట ప్రత్యక్షముగా చేయబడినది కదా. ఈ ఒక్క విషయములను మీ నుండి నేర్చుకొనగోరుచున్నాను. ధర్మశాస్త్రమును ఆజ్ఞాపించిన దానిని చేయుట వలన మీరు దేవుని ఆత్మను పొందితిరా? లేక విశ్వాసముతో సువార్తను వినుట వలన? మీరు ఇంతటి మూర్ఖులా? మీరు దేవుని ఆత్మతో ఆరంభించిన శరీరముతో ముగించుచున్నారా? నిష్ప్రయోజనంగానే అన్ని కష్టములు అనుభవించుచున్నారా? నిశ్చయముగా ఇవి వ్యర్థమగునా? దేవుడు మీకు ఆత్మనొసగి మీ మధ్యలో అద్భుతాలు చేయుట మీరు ధర్మశాస్త్రమును అనుసరించుట చేతనేనా? లేక విశ్వాసముతో వినుట వలన? ఇది దేవుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 11వ అధ్యాయము 5వ వచనము నుండి 13వ వచనము వరకు. లూకా శుభవార్త అధ్యాయము 11 పవిత్ర వచనములు 5 నుండి 13 వరకు. యేసు ఇంకను వారితో ఇట్లు పలికెను, మీలో ఒకడు అర్ధరాత్రి వేళ తన మిత్రుని వద్దకు వెళ్ళి ఇట్లు చెప్పును అనుకొనుడు, మిత్రమా, నీవు నాకు
మూడు రొట్టెలు బదులు ఇమ్ము. నా స్నేహితుడు ఒకడు ప్రయాణమైపోవచ్చు నా ఇంటికి వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీయును లేదు. అప్పుడు ఆ మిత్రుడు లోపల నుండి, నన్ను తొందర చేయకము, తలుపులు మూసి ఉన్నవి, పిల్లలు నా యొద్ద పక్క మీద ఉన్నారు, నేను ఇప్పుడు లేచి ఇవ్వజాలను అని సమాధానము ఇచ్చుననుకొనుము. నేను మీతో చెప్పినది ఏమన్నా, అతడు మిత్రుడై ఉండియు లేచి ఏమీ ఇయ్యకపోయినను పదే పదే ప్రాధేయపడి అడిగినందున లేచి అతని అవసరము తీర్చును. అట్లే మీరును అడుగుడు, మీకు అనుగ్రహింపబడును, వెదుకుడు, మీకు దొరుకును, తట్టుడు, మీకు తెరవబడును. అడిగిన ప్రతి వానికి ఇవ్వబడును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తెరవబడును అని మీతో చెప్పుచున్నాను. మీలో ఏ తండ్రి అయినా కుమారుడు చేపను అడిగినచో పామును ఇచ్చునా, గుడ్డును అడిగినచో తేలును ఇచ్చునా? మీరు ఎంత చెడ్డవారినైనను మీ బిడ్డలకు మంచి వస్తువులను ఇచ్చుట మీకు తెలియను కదా. పరలోకమందున్న మీ తండ్రి తనను అడుగు వారికి ఇంకా ఎంతగా పవిత్రాత్మను ఇచ్చును ఊహింపుడు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. స్వీకరించు మా దీన కానుక. ఈ జీవితంలో నీ పొందినవన్నీ అర్పింతును. సహోదరి సహోదరులారా, మీరును నేనును అర్పించే ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారయోగమునట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసవ ప్రయోజనము కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదుముగాక. ఓ ప్రభు, నీ ఆదేశముల ప్రకారము స్థాపింపబడిన బలులను దయతో స్వీకరింపమని అర్థించుచున్నాము. బాధ్యతాయుతముగా మేము కొనియాడు పవిత్రమైన పరమ రహస్యముల ద్వారా మా యందు నీ పవిత్రీకరణ కార్యము నెరవేర్చి నీకు సంప్రీతిని కలిగించు పాప విమోచనమునకు మమ్ము పాత్రులను చేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతో ఉండును గాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము.
కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితివి, పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు, పరమండములందరి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వాళ్ళతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభువు నామన వేం చేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అపమునందుకుని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగానే భోజనానంతరం పాత్రమునందుకుని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణము ప్రకటించెదము, మీ ఉత్థానము చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్కి అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము. నీ సముఖం నిలిచి నీకు పరిచర్య చేటికి మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తముల యందు పాలివారమగు మమ్ము
పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురును, మా జైరావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానమగుదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరము చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలకు మరియంబతోను, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాసిందము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మో శోధన యందు ప్రవేశింపనియొక కీడుల నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడులను మమ్మ రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగము నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని మీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువ, మా పాపములు లెక్కింపగా నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నిశ్చిత ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరితోనొకరము శాంతి సమాధానమును తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను, మనందరి యొక్క పాపముల నిమిత్తమై తనను తాను బలిగా సమర్పించుకున్నటువంటి క్రీస్తు ప్రభు, ఆ క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తములను స్వీకరించబోవనందరము కూడా ధన్యులము. ప్రభువా, నీవు నా యందు ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీర రక్తములను నిత్య జీవం చేర్చునుగాక. ఆమేన్. మధురము కన్నా మధురమైనది విందు, పువ్వులోని వాసన కన్నా సుమధురమైనది విందు. జుంటి తేనె మధురము కన్నా మధురమైనది విందు, పువ్వులోని వాసన కన్నా సుమధురమైనది విందు. స్వీకరింపగరారండి, ఆరగింపగరారండి, స్వీకరింపగరారండి, ఆరగింపగరారండి. బలమును వసగిడి విందు,
ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, మేము ఇప్పుడు స్వీకరించిన దివ్య సప్రసాదము మమ్ము పోషించి మమ్ము ఉత్తేజపరచునుగాక. మేము భుజించిన క్రీస్తు ప్రేమ విందు మా జీవితాలలో మార్పును చేకూర్చి స్వర్గ మార్గములు మమ్ము నడిపించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. నీవు చేసిన మేలులన్నీ మరి మరి తలచెదను. కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదను. ఇన్నేళ్ళు ఇలలో నీ సేవలో నన్ను నిలిపినా